మీ మాటల్ని వింటూనే ఉన్నాం. ఇప్పుడు మీ జ్ఞాపకాలు. నిజంగా దిస్ డయాస్ ఈజ్ రియల్లీ ప్రివిలేజ్డ్ డయాస్ ఫర్ ఎ జర్నలిస్ట్ లైక్ మీ. అంటే యూ హాస్ బీన్ థ్రైవింగ్. జర్నలిజం బేస్గా మీడియాలో దాదాపుగా 40 ఏళ్ళుగా ఉన్న నాలాంటి జర్నలిస్ట్కి రామోజీరావు గారు అన్నది ఆయన ఒక కంచుకోటలాగా, ఆయన ఒక పెద్ద షెల్టర్, ఎ వెరీ బిగ్ అంబరిల్లా దట్ నో ఇండస్ట్రీ కెన్ రియల్లీ మేక్ ఆర్ ప్రొడ్యూస్. ఎప్పుడు వరల్డ్లో వెర్నాక్యులర్ జర్నలిజం అన్నది ఎప్పుడు ప్రారంభమైందో ఆ తర్వాత ఏ వరల్డ్ లాంగ్వేజ్లోనూ కూడా ఈనాడు లాంటి పేపర్ ఒక రీజనల్ లాంగ్వేజ్లో వచ్చి ఇన్నాళ్ళు సస్టైన్ చేయడం అన్నది ఒక రికార్డ్ అయితే, రెండోది ఆయన రామోజీరావు దగ్గర ఉన్న చాలా గ్రేటెస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే హీ మేడ్ జర్నలిజం హిజ్ ఓన్ వాక్ ఆఫ్ లైఫ్. తన జీవన విధానంగా జర్నలిజంను మార్చుకుని దానికి తగ్గట్టుగా అక్కడ జాయిన్ అయిన ప్రతి వాళ్ళని కూడా వాళ్ళకి నిజంగా జర్నలిస్టిక్ యాంగిల్ లేకపోయినా అక్కడ జాయిన్ అయిన వాళ్ళకి ఆ జర్నలిస్టిక్ యాంగిల్ని క్రియేట్ చేసిన ఒక గొప్ప క్రియేటర్ రామోజీరావు. ఎందుకంటే ఈనాడులో పనిచేసే వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఆ భయం భక్తి కూడా రామోజీరావు పట్ల రామోజీరావు గ్రూప్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే మీరు ఈనాడు ఆఫీసులోకి ఎప్పుడైనా వెళ్ళండి, బార్డర్ మీద పనిచేస్తున్నట్టుగా ఉంటారు లోపల ఆఫీసులో అందరూ కూడా. ఎవ్వడు కూడా ధైర్యంగా ఇలా తల ఎత్తుకునో, లేకపోతే సిగరెట్ కాలుస్తూనో, లేకపోతే పక్కవాడితో కబుర్లు చెప్పుకుంటూనో, అస్సలు పక్కనే రామోజీరావు ఉన్నట్టుగానే ఉంటాడు ప్రతి వాళ్ళు. బయటకు వచ్చాక వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ బిహేవియర్ కానీ చూస్తే అంటే మనకే కోపం వచ్చేంత ప్రైడ్ విపరీతం. ఈనాడు మేము ఈనాడు ఆ ఈనాడు అన్న ప్రైడ్కి కారణం ఎవరంటే వెనకతలు రామోజీరావు అనమాట. ఒకే ఒకసారి మా మిక్కిలినేని జగదీష్ బాబు గారు, నాకు గుర్తులీడు మెడ్రాస్ నుంచి, ఆయన మొన్న ఆ ఈటీవీ యాక్సిడెంట్లో పోయారు. ఆయన ఈటీవీకి హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను పర్సనల్గా రామోజీరావు దగ్గరికి ఒకసారి తీసుకెళ్ళి నా గురించి ఏవో నా గుణగణాలు చెప్పి బాగా రాస్తాడు, సంగీతం మీద మంచి అవగాహన ఉంది, మంచి ఇంగ్లీష్ వచ్చు, ఇలాగేవో నా మీద ప్రేమాభిమానాలతో ఇంకో 2 ఎక్కువేసి చెప్తే ఆయన నా వైపు సీరియస్గా చూసి, మీరు ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు అని అడిగారు. ఆంధ్రజ్యోతిలో చేస్తున్నాను సార్ అన్న. అంటే తొందరలో వచ్చేద్దరు కానీ అయితే మీరు కూడా అన్నారు. అలాగేనండి అని బయటకు వచ్చేసిన తర్వాత ఐ నెవర్ మెట్ హిమ్. కానీ ఇందాక ఉమర్జీ గారు ముందే చెప్పేశారు నా ముందు మాట్లాడడం వల్ల. కానీ ఆయన ఎంత గ్రేటెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆయన పేపర్ మీద అంటే, ఏ జిల్లాలలో ఎవరు ఏ మంచి ఐటెం రాసినా దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక బహుమానం, ఒక ఈనామం పంపిస్తారు ఆయన సంతకంతో పాటు. చాలా బాగుంది ఆర్టికల్ అని. అలాగే తిట్టినప్పుడు కూడా అంత బ్రహ్మాండంగా తిడతారు. ఎందుకంటే నా స్నేహితుడు ఈటీవీ 2లో పనిచేస్తున్నప్పుడు నేషనల్ న్యూస్ వచ్చినప్పుడు ఆ నేషనల్ న్యూస్కి వెనకాతల వాళ్ళు ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఒకటి స్కోర్ చేస్తే మన్నాడు ఆయనకు లెటర్ వచ్చింది, జాతీయ వార్తలకు అంతర్జాతీయ సంగీతమా, నీకు బుర్ర లేదు అని ఒక లెటర్ వచ్చింది ఆయనకి. ఆయన నాకు చూపించాడు, ఏవే చూడమని. తర్వాత ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం నేను మెడ్రాస్లో ఆయన కలిసిన తర్వాత, ఇక్కడ ఒక 10 years బ్యాక్, ఐ డోంట్ రిమెంబర్ ప్రాపర్లీ, ఆ ఫ్లడ్స్ వరదలన్నీ బాగా వచ్చి ముంచెత్తినప్పుడు అందరూ ఈనాడుకి విరాళాలు వాళ్ళకు పంపించినప్పుడు నా ఫ్రెండ్ ఈటీవీలో పనిచేసేవాడు ఈదర్ శ్యాంప్రసాద్ గారు అని, ఆయన క్యాజిల్ టౌన్ పబ్లిక్ స్కూల్ అని స్కూల్ పెట్టారు. స్కూల్ పెట్టినప్పుడు హీ మేడ్ మీ వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ టు దట్ స్కూల్. వాళ్ళు రామోజీరావుకి ఒక విరాళం అమౌంట్ ఇస్తూ దాని మీద ఒక కవరింగ్ లెటర్ రామోజీరావుకి ఏదైనా అడ్రస్ చేస్తూ రాయాలని చెప్పి వాళ్ళకి ఐడియా వచ్చి నన్ను అడిగారు ఒక చిన్న లెటర్ రాయండి అని. అంటే నేను వాళ్ళని 2 రోజులు ఏడిపించి 3వ రోజు స్కూల్కి వెళ్ళి ఐ జస్ట్ స్క్రిబుల్డ్ ఫ్యూ లైన్స్ అంతే. నేను పెద్ద టైం లేదు కాబట్టి రాసి ఇచ్చేసి వెళ్ళిపోయిన ఒక 4-5 రోజులకి యూ విల్ నాట్ బిలీవ్ అండి దట్ సచ్ థింగ్స్ మేక్ పీపుల్ గ్రేట్ అండ్ సచ్ పీపుల్ బికమ్ లెజెండ్స్ ఇన్ లైఫ్. ఇందాక నుంచి 2-3 లెజెండరీ పర్సన్ అని మాట్లాడారు. లెజెండరీ పర్సన్ అంటే ది పర్సన్ హూ హ్యాస్ ది క్వాలిటీస్ అకిన్ టు ఏ లెజెండ్ లక్షణాలు ప్రస్ఫుటమైన వాళ్ళని మాత్రమే మనం లెజెండరీ పర్సనాలిటీస్ అనొచ్చు. ఈజ్ ఎ లెజెండ్ బై హిమ్సెల్ఫ్. ఆయన లక్షణాలు ఎవరికైనా ఉంటే వాళ్ళని లెజెండరీ పర్సన్ అని మనం అనొచ్చు, లేకపోతే పర్సన్ లైక్ రామోజీరావు అనొచ్చు.
ఈ లెటర్ రాసిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత ఇందాక చెప్పారు రామోజీరావు గారి దగ్గర ప్రభాకర్ గారు అని ఉంటారు. ప్రభాకర్ గారు కాల్డ్ మీ. ఆయన నెంబర్ కూడా నాకు తెలియదు. నేను ఫోన్ ఎత్తే ఎవరండి అని అంటే ఐ వాజ్ ఇన్ ది రష్ ఆఫ్ ట్రాఫిక్. అంటే నేను ఇలాగా రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి నా పేరు ప్రభాకర్ అండి, ఇలాగా మీ నెంబర్ నేను శ్యామ్ ప్రసాద్ గారి దగ్గర తీసుకున్నాను. చెప్పండి సార్ ఏం కావాలంటే, నేను రామోజీరావు దగ్గర పనిచేస్తానండి. సంతోషం సార్, ఏం చేయాలి నేను అన్నా. అంటే ఏం లేదండి, మీరు మొన్న ఒక లెటర్ రాశారు కదా క్యాజిల్ టౌన్ పబ్లిక్ స్కూల్కి, ఆ లెటర్ చదివి ఈ లెటర్ ఎవరు రాశారో కనుక్కుని ఆయన ఒకసారి రమ్మనండి అని చెప్పారండి. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రండి అని. మహద్భాగ్యం, రామోజీరావుని కలవడానికి ఎప్పుడు వీలైతే అవుతుంది ఏంటంటే రేపు ఉదయమే వచ్చేస్తానన్నా. అంటే మీకు ఎక్కడికి కారు పంపించాలి, ఏం పంపించాలి, మీరు ఏం పంపించద్దండి, నేను పర్సనల్గా వస్తానని చెప్పి నేను డైరెక్ట్గా వెళ్తే రామోజీరావు హ్యాస్ స్పెంట్ టైమ్ విత్ మీ అట్లీస్ట్ అబౌట్ హాఫ్ అన్ అవర్. దాంట్లో నేను రాసిన ప్రతి లైన్లోని ప్రతి వర్డ్ని ఆయన గ్రహించి దాన్ని కొన్ని ఆయనకి అర్థమైనవి, కొన్ని దాని మీద నా ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నవి కూడా ఉన్నాయి. టు దాట్ ఎక్స్టెంట్ ఎన్టీ రామారావు గారి తర్వాత నేను ఆయనతో కూడా చాలా సందర్భాల్లో గడిపాను. ఎందుకంటే రామారావు 94లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ఆంధ్రజ్యోతి తరఫున మేము చాలా పెద్ద సప్లిమెంట్ వేసినప్పుడు నేను వారం రోజులు మేనేజ్మెంట్తో పోరాడి నేనే కవరింగ్ ఆర్టికల్ రాసినప్పుడు దాన్ని కమెంట్స్ ఎలా చేశానంటే, శతవసంతాల మాలతి మధుర సుగంధాలను నింపుకున్న ఒకనాటి ఆంధ్ర రంగస్థల వైభవ వీచిక అప్పుడే కుసుమిస్తున్న సినీ నందనోద్యానంలోకి ఒక చిరు అలగా హేమంత శీతల హిమరేఖలా ప్రవేశించింది. ఆ అల పేరే ఆంధ్రదేశమంతా అల్లారు ముద్దుగా పిలుచుకునే మన అన్న నందమూరి తారక రామారావుని ఓపెన్ చేశాను. ఈ పేపర్ వచ్చిన తర్వాత అప్పుడు ఆయన గోటేటి రామచంద్రరావు గారు రామారావు గారు స్ట్రైట్ కాల్చుకుంటే ఇలా ఆయన ఫోన్ చేసి మా ఐవీఆర్ గారికి చెప్తే, మా ఐవీఆర్ గారు వెళ్ళండి మీకు వచ్చింది బొమ్మ అక్కడి నుంచి పిలుపు వచ్చింది వెళ్ళండి అన్నారు మరి ఐవెంకరారు. అంటే వెళ్ళాను, ఏమైనా తప్పులు ఉన్నాయేమో తిడతారేమో అని చెప్పి లోపలికి వెళ్ళగానే రామారావు నేను వెళ్ళాను నాగేంద్ర కుమార్ అండి అంటే వారిని వెంటనే ప్రవేశపెట్టండి అన్నారు. లేదు సార్ నేనే నాగేంద్ర కుమార్ సార్ అన్నా. అంటే రెండు లోపలికి రండి, ఏమి మీ భాష బియ్యం ఎక్కడ చదువుకున్నారు, ఇట్స్ ఆల్ రైట్, సో వెర్స్టైల్ అని నన్ను ఎంత మెచ్చుకున్నారంటే, మళ్ళీ నేను అలాంటి మొమెంట్ గడిపింది రామోజీరావుతో. ఎందుకంటే ఈజ్ నాట్ ఎ పర్సన్. ఆయన వెనకాతలు చూస్తే ఆ 50 ఏళ్ల పేపర్ ఎండ్. మీకు మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, ఆయన తెలుగు లాంగ్వేజ్కి కృష్ణదేవరాయలు గారు ఎంత సేవ చేశాడో మేము కళ్ళారు చూడలేదు కానీ మనం. బట్ ఆయన బోధరాజు రాధాకృష్ణ గారు అనే ఒక వ్యక్తిని, ఒక పండితుడిని ఆఫీసులో ఇన్స్టిట్యూషన్లో పెట్టుకుని మన వ్యావహారిక పదకోశం మీద, మన నానుడుల మీద, మన జాతీయాల మీద మనకి చాలా తెలియని మాటలు మనం అలవోకగా మాట్లాడిస్తాం, వాటన్నిటి మీద వివరణలు రాయించి, అలాగే చలసాని ప్రసాదరావు గారిని లోపల పెట్టుకుని ఆయన ఎంత రీసెర్చ్ వర్క్ చేశారు. అలాగే ఈనాడు పారిభాషిక పదకోశం అనే పుస్తకం అమ్మేవారు ఈనాడులో, 200 రూపాయలు ఆ పుస్తకం మేము అందరం చాలా క్రేజ్గా వెళ్ళి కొనుక్కునేవాళ్ళం, మాకు పుస్తకం కావాలని. అలాంటి ఒక గొప్ప సర్వీస్ టు ది కమ్యూనిటీ ఆఫ్ జర్నలిస్ట్స్ చేసిన వన్ అండ్ ఓన్లీ మీడియా బ్యారన్ వరల్డ్లో ఎవరైనా ఉంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హ్యాస్ డన్ ఎ గ్రేట్ సర్వీస్ టు ది లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్ అక్రాస్ ది వరల్డ్ టుడే. ఈవెన్ టుడే ఇట్ ఈస్ బీయింగ్ క్యారీడ్ అవుట్ బై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. అండ్ తర్వాత తెలుగు భాషని అంత రీసెర్చ్ ఓరియంటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, అంత రీసెర్చ్ ఓరియంటెడ్గా క్యారీ చేసి పబ్లిక్లోకి తీసుకెళ్ళడం అన్నది ఎవరైనా చేశారంటే మాత్రం కేవలం అది రామోజీరావు గారే. అండ్ దిస్ ఫీట్ కెన్ నాట్ బి రిపీటెడ్ బై ఎనీబడి ఎల్స్ ఆన్ దిస్ ఎర్త్ యాజ్ ఫర్ ఎస్ తెలుగు లాంగ్వేజ్ ఇస్ కన్సర్న్. అదే ఆయన గ్రేట్నెస్. మరి సినిమాలు, మన గొడవ, మన గందరగోళాలన్నీ ఆయన మొత్తం అన్నింటిలో వరల్డ్కే ఒక సెంటర్ స్టేజ్ క్రియేట్ చేశారు సినిమా మేకింగ్కి. సో బట్ యాజ్ ఎ జర్నలిస్ట్ నేను చూసుకుంటే ఆయన వే హీ పేవ్డ్ ఫర్ us is something immaculate and meticulous that cannot be really repeated by anybody else on this earth. Thank you very much for this opportunity. Thank you so much, sir. చాలా